సెంట్రింగ్ గుత్తదారులందరూ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద అయితే ధర్నా చేస్తున్నారు. ఇది ధర్నా రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి సంబంధించినటువంటి రేట్ల విషయంలో కావచ్చు, కాంట్రాక్టుల విషయంలో అన్యాయం జరుగుతుందని చెప్పేసి అయితే ధర్నా చేస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సెంట్రింగ్ కార్మికుల సోదరులందరూ కూడా వచ్చారు. ఇదే క్రమంలో తెలంగాణ రాష్ట్ర కార్మిక సంఘం నాయకులు చారీ కూడా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఇలా కన్నీటి కోస ఈ రాష్ట్రంలో కార్మికులు పెడుతున్నారంటే అనేక రంగాల్లో వృత్తి ఉపాధి కోల్పోయి పనిచేస్తూ ఉంటే అందులో ముఖ్యంగా ఇలా సెంట్రింగ్ కార్మికుల యొక్క ఇందిరా పార్క్లో ధర్నాటి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్క కార్మికుడు ధర్నా చేసే స్టేజ్కి వచ్చిండు. ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి ఇది కారణం. ఈ రాష్ట్రంలో కార్మికులు బతకాలన్నా చావాలన్నా కూడా నిర్ణయించే పరిస్థితికి ప్రభుత్వం వచ్చింది. ఇవాళ రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితులు ఉన్నటువంటి కార్మికులు 30 రూపాయలు 40 రూపాయలు కొందరు బయటి రాష్ట్రాల వాళ్ళు వచ్చి అడ్డగోలిగా తీసుకు ఉంటుంటే లోకల్ ప్రాంతం వాళ్ళు తెలంగాణ ప్రాంతీయులు మా హక్కులు ఇవాళ అనేక ఖర్చులు పెరిగినాయి. ఇవాళ జీవనోపాధికి డిస్టర్బెన్స్ అవుతూ ఉంది. దాన్ని కొంచెం మేము మెరుగవ్వాలంటే మా జీవితంలో 40 రూపాయలు ఉన్నది 50 రూపాయలు చేసుకోవాలి, 60 రూపాయలు చేసుకోవాలనే ఆలోచనతోని వాళ్ళు ఉంటే దాన్ని ఏకీభవించక ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది బిల్డర్లు ఎక్కడికొక్కడ అణగదొక్కే ప్రయత్నం చేస్తుంటే ఈ కార్మికులంతా ఏకమై ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక వర్గాలు ఇలా మండలాలుగా జిల్లాలుగా ఇక్కడికి వచ్చేసి ఇందిరా పార్క్లో ధర్నా చేయడం జరుగుతుంది. ఇలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో రకాలైన కాంట్రాక్టులు ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. అవి ప్రైవేటు కంపెనీ వ్యవస్థలకు దోషిపెట్టి సామాన్య కార్మికుని కనీస ఉపాధి లేకుండా చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇది దాష్టికమే కొనసాగిస్తూ ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంటే మీరు ఇట్లా రేట్లు పెంచుకుంటూ పోతే సామాన్యుడు ఇల్లు ఎట్లా కట్టుకుంటారు? స్టీల్ రేటు పెంచుకుంటూ పోతుండ్రు, ఐరన్ రేటు పెంచుకుంటూ పోతున్నారు. అదేవిధంగా ఇప్పుడు మీరు కూడా సెంట్రింగ్ వాళ్ళు కూడా రేట్లు పెంచితే సామాన్యుడు ఇల్లు కట్టుకుంటారా? ఇలా జీవన వృత్తికి సంబంధించినటువంటి అంశం కార్మికుడు మాత్రమే ఎక్కడ చూసినా ఒక రూపాయి ఉంటేనే బతకగలుగుతాడు. ఇల్లు గడవాలంటే ఎంత కావాలి? కనీసం ఈరోజు 50,000 రూపాయలు నెలకు లేకపోతే సామాన్యుని ఇల్లు గడవని పరిస్థితికి ఏర్పడింది. మీరు అన్ని పెంచుకోవచ్చు కానీ కార్మికుడు మాత్రం రేటు పెంచుకోవద్దు. కాంట్రాక్టరు రేటు పెంచుకోవచ్చు, బిల్డరు రేటు పెంచుకోవచ్చు, స్టీలు సిమెంట్ యాజమాన్యాలు రేటు పెంచుకోవచ్చు, లారీ డ్రైవర్స్ అసోసియేషన్స్ పెంచుకోవచ్చు, పెట్రోల్ పెంచుకోవచ్చు. ఇలా గంటకు పెట్రోల్ రేటు పెంచుతున్నారు. కానీ పని చేసుకునేవాడు 2 రూపాయలు పెంచుకుంటా అంటే ఎందుకు ఇంత? మీకు అసూయ లేదా? రాష్ట్ర ప్రభుత్వానికి అసూయ ఉంది కదా. ఉంటే ఈ కార్మికుల పక్షాన తక్షణం ప్రభుత్వం మంత్రి గారు మాట్లాడాలి. కనీసం వసతులు లేవు ఇవాళ వీళ్ళకు. ఈఎస్ఎఫ్ఐ పిఎఫ్ లేదు, గుర్తింపు లేదు. ఓ ఫస్ట్ ఫ్లోర్ నుంచో సెకండ్ ఫ్లోర్ నుంచో కాలో చెయ్యో కింద పడి ఇరిగిపోతే కనీసం అందలేడు. ఆయన దగ్గర పనిచేస్తున్నటువంటి పై స్థాయి మేస్త్రి కావచ్చు, కింది స్థాయి మేస్త్రి కనీసం ఒక వసతి కల్పించలేదు. భవన నిర్మాణ రంగంలో ఉన్నటువంటి అనేక కారణాలు లొసుగులు చూపిస్తారు. ఇవాళ కార్డు ఉన్నంత మాత్రాన అతనికి అనేక కారణాలు చూపించే కార్డు ద్వారా వచ్చే డబ్బులు కూడా చెల్లించట్లేదు. ఈరోజు భవన నిర్మాణ రంగంలో 10 లక్షల వరకు బీమా ఉంది. 6 లక్షలు ఉండేది, దాన్ని 10 లక్షలు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. కానీ దానికి చెల్లింపుల విషయంలో అనేక కారణాలు బూచిగా చూపించి పూర్తి స్థాయిలో కార్మికునికి అందకుండా చేస్తూ ఉన్నారు. అదే ముఖ్యంగా వీళ్ళకి ఈఎస్ఐ పిఎఫ్ ఉంటే హెల్త్ సంబంధించినటువంటి అంశాలు ఎర్ర టెండర్లు పనిచేస్తారు. వీళ్ళు షీకుల మీద పనిచేస్తారు. కాళ్ళకు గాయాలైతే కనీసం వీళ్ళకి ఇన్స్ట్రుమెంట్స్ సరిగా ఉండవు. ఎక్కడ కూడా స్కిల్ డెవలప్మెంట్ మీద పెడతారు. ఆఫీసులు ఉన్నాయి, నాక్ లాంటి సంస్థలు ఉన్నాయి, వీళ్ళకి వేయించే ట్రైనింగ్ సెంటర్లు ఉన్నాయి. కానీ పూర్తి స్థాయిలో శిక్షణ ఇవ్వరు, ట్రైనింగ్ ఇవ్వరు. ఎక్కడికక్కడ చెప్పడానికి మాత్రమే ఉంటాయి. గ్రామీణ స్థాయిలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్కి వీళ్ళు చాలా దూరము. ఈ దూరం ఉంటుండే ఇలా అనేక కారణాలు చేపించి ఈ కార్మికులను ఎండగడుతున్నారు. ఎక్కడికక్కడ అనగదొక్కే ప్రయత్నమే చేస్తుంది ప్రభుత్వం. ఈరోజు మీరు చేస్తున్న ఈ యొక్క ధర్నాకి టీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల కవిత కూడా సపోర్ట్గా నిలిచారు. 100% రాష్ట్ర భవనంలో టీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో అండగా ఉంటుంది. రాష్ట్రంలో ఏ కార్మికులకు రానున్న రోజుల్లో ప్రభుత్వం రాగానే మేము 10 ఎకరాల పొలాన్ని జాగా కేటాయించి అందులో భవన నిర్మాణకు సంబంధించినటువంటి స్కిల్ డెవలప్మెంట్ స్కిల్స్ ఏర్పాటు చేసి ఆ 10 మనం అనుకున్నటువంటి 10 ఎకరాల స్థలం ఒక నిర్ణీతమైనటువంటి స్థలం ఉండాలి వీళ్ళకి. ఆ స్థలంలో భవనం ఉండాలి. ఆ భవనంలో వీళ్ళకి ఏం చేయాలి? స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ సంబంధించినటువంటి అంశాలు నేర్పియాలి అని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవి మీరు చేతనైతే ఇవ్వండి, లేకపోతే మేము ఇస్తాం. ఇలా పక్కనే ఇప్పుడు మనం కొత్తగా ఏమంటున్నాము, పెద్ద ప్రాజెక్టు తీసుకున్నాము. ఏ ప్రాజెక్టు ఇలా 4th సిటీ, 8th సిటీ అన్ని సిటీలను తీసుకుంటున్నాం. మరి ఆ కార్మికులకు, తెలంగాణ కార్మికులకు అందులో ఎంత శాతం ఇచ్చినాం? ఎంత శాతం సెంట్రింగ్ కార్మికులకు పనిస్తున్నాం? వేరే రాష్ట్ర వాళ్ళకు కూడా అంటున్నాం. తెలంగాణ బ్రహ్మిణి కంపెనీకి ఇస్తున్నారు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి ఎందుకు ఇస్తలేరు మీరు? ఇది గుర్తించాలి. ఫస్ట్ మంత్రి గారైనా ఎవరైనా సరే దీని మీద స్పందించాలి. ఈరోజు పెద్ద ఎత్తున ధర్నా కొనసాగుతుంది. ఇక్కడ రాష్ట్రంలో ఇలాంటి ధర్నా కొనసాగితే కన్స్ట్రక్షన్ రంగం ఇప్పటికే కుదేలైపోయింది. మరింత కుదేలైపోవడానికి కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేస్తా ఉన్నాను. ప్రతిపక్ష పార్టీలు కూడా చాలా వరకు అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు వచ్చారు, మీకు మద్దతుగా నిలుస్తున్నారు. 100% ఇవాళ కార్మికుల పక్షాన ఎవరైనా ఉండాల్సిందే. కార్మికుల పక్షాన లేకపోతే వాళ్ళు అంతే స్మాష్ అయిపోతారు. కాబట్టి ఇవాళ కార్మికులు ఇది బాధ.
సామాన్యుడి ఒక కళ ఇల్లు పెళ్లి చేయాలనే సిద్ధాంతం వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఆ ఇల్లు కట్టుకునేటప్పుడు ప్రథమ భూమిక పోషిస్తాడు అండ సెంట్రింగ్ కార్మికుడు. అతనికి న్యాయం చేయమని అడుగుతా ఉన్నారు, అంతకుమించింది ఏం లేదు. 2 రూపాయలు సరిపోతలేవు, 4 రూపాయలు కావాలని డిమాండ్ చేస్తున్నప్పుడు సహకరించాలి అందరూ కూడా. ఈ విషయాన్ని మనం గుర్తెరగాలి. కార్మికుల పక్షాన అందరూ మీడియా సమక్షంగా కూడా మీడియాలు పత్రికలు ప్రతి ఒక్కరు కూడా నిలబడాలని కోరుతా ఉన్నాను. ఒకవేళ ప్రభుత్వం ఈ ముర వినిపించకపోతే ఏంటి తక్షణ పెద్ద ఎత్తున దీనికన్నా ఉధృతం అయితే రాష్ట్ర వ్యాప్తంగా బంద్లు కొనసాగుతాయి, ధర్నాలు అవుతాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి కార్మికుల పక్షాన నిలబడేంత వరకు నిరంతరం పోరాటం చేస్తాం టీఆర్ఎస్ పార్టీ తరఫున. అసలు గవర్నమెంట్ దగ్గర మనీ లేవనంటాను, అలాంటప్పుడు మీ డిమాండ్స్ ఎట్లా క్లియర్ చేస్తారు? మనీ లేదన్నప్పుడు పెద్ద పెద్ద ప్రాజెక్టులకు, గాంధీ విగ్రహాలకు, శివాలయ టెంపుల్లకు ఎక్కడి నుంచి వస్తున్నాయి? కార్మికులకే లేవా? కార్మికులకు పెట్టనీక లేవా? కనీస గోస అయినబడదా? ఇలా కార్మికుల పక్షాన చూడాల్సిన సమస్యలు ఇచ్చిపెట్టి వేరే వేరే ప్రాజెక్టులకు చెప్తున్నారు. ముందు ఈ ప్రాజెక్టులు చేయండి, కనీస వసతులు ఏర్పాటు చేసేదానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. కార్మికులకి ఇలా మీరు తక్షణ కర్తవ్యంగా కార్మికుల పక్షపాతిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిలబడాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. ప్రభుత్వం నుండి ముఖ్యమైన డిమాండ్ ఏదంటే ఈ గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ చేస్తాము. అక్కడ నుండి పై మిస్టేక్లా పనిచేసే లేబర్ ఎప్పుడైనా మిస్టేక్ అయ్యి జారిపోయి కింద పడ్డాడు అనుకుని చనిపోతాడు. మేము చనిపోవాలా మా లేబర్ అని చెప్పి కోరుకోవడం జరగదు. పని చేస్తాం, కూలీ రావాలా, వాళ్ళు బ్రతకాలని చెప్పి పని చేయడానికి వస్తాం. అది చాలా డేంజర్ పని కాబట్టి బై మిస్టేక్ పడి చనిపోతే 20 లక్షల రూపాయల ఎక్స్ట్రెస్ ప్రభుత్వం కట్టాల్సిన ఒక డిమాండ్తో ధర్నా నిర్వహిస్తున్నాం. ఇది కార్యక్రమాన్ని మేము 16 తారీఖు నుండి 1 వరకు ఈ యొక్క కార్యక్రమాలు బంద్ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. నిన్న ఈరోజు ప్రభుత్వం మాకు 2 రోజులు పర్మిషన్ ఇచ్చింది, ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇదొకటి లేబర్ కార్డు కూడా ఇవ్వాలి. లేబర్ కార్డు ఇస్తూ లేబర్కి కూడా 100-150 రూపాయలు బస్సులో ఛార్జ్ అవుతుంది. ఆ లేబర్ కార్డు ఉన్న వాళ్ళకి బస్ ఫ్రీ ఇవ్వాలని చెప్పి ఒక డిమాండ్. 20 లక్షలు పడి చనిపోతే 20 లక్షలు ఒకటి ఇవ్వాలని ఒక డిమాండ్. ఇంకోటి ఏంటంటే మా అసోసియేషన్ ఏదైతే సెంట్రింగ్ గుత్తాల అసోసియేషన్ ఉందో అందరం కూడా ఒకటే కమిట్మెంట్ మీద ఉండి 51 రూపాయి రేట్కి అందరం కలిసి చేయాలి. ఒకరు పని చేసినాక ఇంకొకరు రావద్దు అని చెప్పేసి అదంతా గుత్తాల యొక్క కమిట్మెంట్ కూడా మీటింగ్ పెట్టుకొని మాట్లాడుకోవడం జరిగింది. కాబట్టి ప్రతి జూన్ల నుండి మనకి ఈరోజు 8,000 మంది జూన్ల నుండి 85 జూన్లు ఉన్నాయి. మాకు 85 జూన్లలో ఒక్కో జూన్లో 50 మంది ఉంటారు, 100 మంది ఉంటారు, 80 మంది ఉంటారు, 30 మంది ఉంటారు. కాబట్టి ఈరోజు ఈ ధర్నా చౌక్ ఇచ్చేసిన 8,000 మంది గుత్తాలము ఇక్కడ రావడం జరిగింది. ఈ యొక్క అందరూ కూడా ఒకటే కమిట్మెంట్ మీద ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. ప్రభుత్వం దిగొచ్చి ఈ కార్మికులకు ప్రభుత్వం ఈజీగా ఇవ్వాల్సి వస్తుంది. పెద్దగా 100 కోట్లు ఏం కావు కదా. ఏదో బై మిస్టేక్ పడి చనిపోయినప్పుడే మీరు 20 లక్షల రూపాయలు వాళ్ళకి ఎక్స్ప్రెస్ ఇవ్వమంటున్నాం. మేము పని చేసుకోవాలని. ఒకవైపు ఏమో సిమెంట్ ధరలు, స్టీల్ రేటు, ఐరన్ రేట్లు పెంచుకుంటూ పోతున్నారు. ఇప్పుడు మీరు కూడా సెంట్రింగ్ రేట్లు పెంచుతాయి, ఇల్లు కట్టుకునే వారి సంఖ్య తగ్గదా? ఎందుకు తగ్గుతాయండి? చూస్తూనే ఉన్నారు నగరంలో ఎంతమంది బిల్డర్లు అయ్యారు. ఎన్నో కట్టుకునేటోళ్ళు పేదోళ్ళు ఇల్లు కట్టుకునే పరిస్థితి లేకుండా పోతున్నారు. దానికి లక్షల రూపాయలు. పేదవాళ్ళు ఎంత చిన్న బిల్డింగ్ కట్టుకున్నా 10 లక్షలు అవుతాయి. 10 లక్షలు ఇప్పుడు మేము చేసేది 35-40 రూపాయలు ఫీట్ ఎస్ఎఫ్టీ. 10 రూపాయలు వేయించమంటున్నాం కదా. ఈ చిన్న ఇళ్ళకి 10 రూపాయలు వేచితే నీకేమో ఒక 10,000-15,000 రూపాయల డిఫరెంట్ అయితే చిన్న ఇళ్ళ వాళ్ళు కట్టుకునే వారికి 10 లక్షల రూపాయలకి 2,000, 3,000, 10,000 పెద్ద పని కాదు. అది మాకు మెయిన్ ఏంటంటే బిల్డర్లు పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతున్నాం మేము. ఇప్పుడు 30 ఫ్లోర్లు, 40 ఫ్లోర్లు, 20 ఫ్లోర్లు, 10 ఫ్లోర్లు కడుతున్నాం. వాళ్ళతో మేము ఏమంటామంటే వాళ్ళు ఇప్పుడు ప్లాట్ కావాలనంటే అలా 10 లక్షల రూపాయలు ఎక్కువనే చెప్పుకుంటారు. అంటే మాకు లెక్క చేస్తే 2 లక్షలు కావు ఆ 10 ఫ్లోర్ల బిల్డింగ్ కట్టాలంటే. వాళ్ళ బిల్డర్లకు ఏం భారం అవుతుందండి? అంత పెద్ద భారం పడాలి. కాబట్టి కష్టం చేసుకోవడానికి ఇవ్వాలి కదా. ఎండ వాన అనకుండా పని చేయాలి. మనం ఇక్కడ నిలవడానికి ఎంత ఇబ్బంది అవుతుంది. మళ్ళీ సెంట్రింగ్ డబ్బాలు అవన్నీ ఎట్లా కాలుతాయి అంటే తెలుసా? ఒకసారి అన్నకు డబ్బు ఉంటే జర చూపిస్తా, అన్నకు ఆ కష్టం తెలుస్తుంది. డబ్బే కాదు మిమ్మల్ని అనడము, అంత వేడి ఉంటుంది డబ్బా. ఆ డబ్బాని పట్టుకొని పని చేసి 1000 రూపాయలు తీసుకుంటే అది కూడా నేను చెప్పబోతున్నా. మీరు అడిగితే నేను చెప్తామని. లేబర్కి లేబర్ కమిషన్ నుండి లేబర్ కార్డు ఇవ్వాలి. లేబర్ కార్డు ఉన్న వాళ్ళకి బస్ ఫ్రీ ఉండాలి.
లేబర్ అంటే కూలి పని చేసే వాళ్ళకి ఇవ్వమంటాం కదా, నా అవసరం బాగా సంపాదించుకొని కాదు కదా, బడి చనిపోయేటోడు లేబరే కదా. గుత్తాలం ఏంటంటే నా పని చేసేవానికి మేము మా ద్వారా ప్రభుత్వం నుండి ఒక 20 లక్షలు ఇప్పిస్తే అలా భార్య పిల్లలు ఏదో బాగుపడతారు కదా. హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ చనిపోయినప్పుడు వాళ్ళ భార్య పిల్లలు ఉంటారు కదా, స్కూల్ కావాలా కాలేజ్ కావాలా, అందరి మీదే బతుకుతామా. రేవంత్ రెడ్డి గారు మామూలుగా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఉండే, ఈరోజు ముఖ్యమంత్రి అయిండు అని మా ఈ కార్మికులు కూడా పిల్లలు కూడా మంచిగా కావాలి కదా. ఒకవేళ ఈ సమస్య పరిష్కరించకపోతే ముందు భవిష్యత్తులో ఏం చేయబోతున్నారు? ఈ సమస్య పరిష్కరించకపోతే అసెంబ్లీ పెట్టినప్పుడు శీతాకాల సమావేశంలో అసెంబ్లీని కూడా ముట్టడియడానికి మేము ప్లాన్ చేస్తాం. అట్లా కూడా అనుకుంటాం, చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం. మా దాని సంఖ్య తక్కువ ఉందా, 8,000 10,000 మంది ఉన్నారు. ఈరోజు ధర్నా అంటే 8,000 మంది వచ్చి 20,000 మందితో అసెంబ్లీ గెరావ్ చేస్తాం. చేయాలి, అరే మేము చేయిస్తే ఉన్నాం కదా. అరే అరే రాజకీయ పార్టీలు ధర్నా చేస్తే అసెంబ్లీ అవి గెరావ్ చేస్తే రస్తరోకో చేస్తే ఎవరు వస్తారు? మేమే కదా పోయేది, కార్మికులే కదా. అరే మీకు అవి ఇప్పిస్తామంటే మా కార్మికులు అంటే వాళ్ళే పోవాలా? వాళ్ళేమన్నా ఎమ్మెల్యేల ఇళ్ళకి వెళ్ళి తీసుకొచ్చి గెరావ్ చేపిస్తారా? సూటిగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలంటే ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి గారికి చెప్పడానికి కూడా శ్రీ గణేష్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే గారిని కలిసినాము. శ్రీ గణేష్ గారు కూడా ఇప్పుడు వస్తారు. వారు మాకు ఇచ్చింది ఏంటంటే మాట, సీఎం గారితో కల్పించి నేను మాట్లాడతా అని చెప్పి శ్రీ గణేష్ గారు చెప్పడం జరిగింది. మేము టైం ఇస్తే సీఎం గారికి కలిసి కూడా వినతి పత్రం ఇవ్వడానికి రెడీ ఉన్నాం. ఇంతకుముందు కూడా మేము అడిగితే వాళ్ళు టైం ఇవ్వలేదు. ఇప్పుడు శ్రీ గణేష్ గారు చెప్పారు కాబట్టి మేము కమిటీ నుండి ఒక 10 మంది వేసి ముఖ్యమంత్రి గారితో కలవడానికి కూడా టైం ఇస్తే కలుస్తాం. లేదు టైం ఇవ్వకపోతే అసెంబ్లీకి రా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు మొత్తం ప్రతిపక్ష పార్టీల నాయకులందరూ మీ చేస్తున్న ధర్నాకు మద్దతు తెలుపుతున్నారు. ఒకవైపు ఏమో కావాలని చేపిస్తున్నారని కూడా మాటలు. లేదు ఎవ్వరు మమ్మల్ని ఏం కలవలేదు. మేమే మీకు ఇంతకుముందు చెప్పాను కదా, వారం రోజుల నుండి 1 వీక్ నుండి శ్రీ గణేష్ని కలుస్తున్నాము, కాళే వెంకటేష్ కలిసినాము, మోటా గోపాల్ కలిసినాము, బీఐపీ విఠలరాజన్ని కలిసినాము, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర గారిని కలిసినాము. వాళ్ళందరూ మేము కలిసి మాకు మద్దతు తెలుపమని చెప్తున్నాము. వాళ్ళు ఎవరేం నేర్పేలే మాకు. కవిత దానికి పోయినాం కదా మేము పోయి ఆయనకి ఇన్వైట్ చేసి రావాలి, మాకు మద్దతు తెలపాలి, మాకున్న డిమాండ్స్ ఇవి అని చెప్తే నేను తప్పకుండా వస్తా అని చెప్పింది ఆయమ. ఏమంటారు ఈ సందర్భంగా అంటున్నాం, అన్ని ప్రతిపక్ష పార్టీ నాయకులందరూ వచ్చారు, మేము మద్దతు తెలుపుతున్నారు మీ ధర్నాకి, వాళ్ళకేమైనా చెప్పాలంటే ఏం చెప్తారు అంటున్నా? ఎవరికి? ఈ ప్రతిపక్ష పార్టీ నాయకులకి. మళ్ళీ మా డిమాండ్స్ ఎవరైనా కాకపోతే మళ్ళీ వాళ్ళని కలిస్తే వాళ్ళతో కలిసి మేము గెరావ్ చేయడానికి రెడీ.